RTI Live News. Ask for right. ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. జనగామ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ అతిథి గృహంలో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా అధ్యక్షులు ఎదునూరి నరేష్, జిల్లా యూత్ అధ్యక్షులు ఓరుగంటి రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి కోలిపాక రాములు అధ్యక్షతన ఏర్పాటు చేసిన జిల్లా నాయకుల సమావేశానికి నేషనల్ దోబీ రిజర్వేషన్ సంఘ్ జాతీయ కన్వీనర్ నడిమింటి శ్రీనివాస్, జాతీయ ఉపాధ్యక్షులు ఎదునూరి గట్టేశం, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజిక, రాష్ట్ర ఉపాధ్యక్షులు సాంబరాజు కుమార్, ఎదునూరి వీరన్న, మిన్నలాపురం జలంధర్, రాష్ట్ర అధికార ప్రతినిధి ముత్యాల నరసింగ్ గారు, రాష్ట్ర కళామండలి ప్రధాన కార్యదర్శి యామంకి యుగేందర్, రాష్ట్ర కార్యదర్శి మామిడాల కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు ఉల్లెంగల రాములు, రాపర్తి యాకన్న, జిల్లా ఉపాధ్యక్షులు ఎదునూరి పద్మ, ఉపాధ్యక్షులు మేడిపల్లి వెంకటేశ్వర్లు, జిల్లా మీడియా సెక్రటరీ ఉల్లెంగల సాయి తదితరులు పాల్గొన్నారు. సమితి మరియు నేషనల్ దోబీ రిజర్వేషన్ సంఘ్ ఆధ్వర్యంలో 3వ రాష్ట్ర మహాసభలు ఈ నెల డిసెంబర్ 29 తారీఖు జనగామ జిల్లాలోని ఎన్ఎంఆర్ గార్డెన్లో నిర్వహించడానికి రాష్ట్ర కమిటీ మరియు జిల్లా కమిటీ కలిపి నిర్ణయించడం జరిగింది. కావున రాష్ట్రంలోని అన్ని జిల్లాల రజక కుల బాంధవులు అందరూ ఇచ్చేసి మన మహాసభలను జయప్రదం చేయగలరని కోరుతున్నాను. నా పేరు ఏదునూరి నరేష్, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జనగామ జిల్లా అధ్యక్షులు. అందరూ నమస్కారం. జనగామ జిల్లా నాయకులందరికీ, రాష్ట్ర కమిటీ, ఆల్ ఇండియా కమిటీ నాయకులందరూ పేరు పేరు నమస్కారాలు. ఈ నెల డిసెంబర్ 29న జనగామ జిల్లాలో రాష్ట్ర మహాసభ చేయాలని నిర్ణయించినాం కాబట్టి దాని నేషనల్ దోబీ రిజర్వేషన్ అదేవిధంగా తెలంగాణ రిజర్వేషన్ సంఘ్ 2 ఆధ్వర్యంలో ఎత్తున కార్యక్రమం చేయాలని చెప్పి అంతా సభ్యులతో తీర్మానం చేయడం జరిగింది. దానికి పెద్ద ఎత్తున ప్రతి ఒక్క రజక సోదరుడు హాజరై మన సమస్యల మీద ఈ ప్రభుత్వాన్ని నివేదించే విధంగా, మన గలాన్ని వినిపించే విధంగా మనం ఉండాలని చెప్పి పెద్ద రజక సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం. పెద్ద ఎత్తున కలవదాం. మన హక్కుల కోసం మనం పోరాటం చేస్తున్నాం కాబట్టి హక్కులు సాధించుకోవడం బయటకు ఉద్యమం చేయక తప్పదు. కాబట్టి మనకి ఉద్యమ స్వరూపాన్ని ఎంచుకొని మన హక్కులు మనం పొందే విధంగా చేసి ఈవెన్ ప్రభుత్వం పైన మనం పెద్ద ఎత్తున ఒత్తిడి చేస్తే తప్ప మన హక్కులు సాధించుకోమని, అదేవిధంగా మనం జాతీయ స్థాయిలో కూడా అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నాం. కాబట్టి ఈ 2 అంశాల మీద రాష్ట్ర మహాసభలు పూర్తి దిగ్విజయంగా చేసి ఈ రజక సంఘ సోదరులను కూడా దానికి పూర్తిగా సహకరించి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని కోరుతా ఉన్నాం. నా పేరు నడిమింటి శ్రీనివాస్, నేను అఖిలభారత సంఘ దోబీ సమాజ్ జాతీయ కన్వీనర్. తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జనగామ జిల్లా గెస్ట్ హౌస్లో పెట్టినటువంటి ముఖ్య నాయకుల సమావేశానికి హాజరైనటువంటి నేషనల్ దోబీ రిజర్వేషన్ సంఘ్ మరియు తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర కమిటీ మరియు జిల్లా కమిటీ హాజరు కావడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఇప్పటికీ 2 మహాసభలు దిగ్విజయంగా చేసుకొని 3వ మహాసభకి మరి అడుగుపెట్టిన తరుణంలో ఈరోజు అందరు జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ, నేషనల్ దోబీ రిజర్వేషన్ సంఘ్ ఆధ్వర్యంలో నిర్ణయించుకొని డిసెంబర్ 29 తారీఖు ఎన్ఎంఆర్ గార్డెన్స్లో, జనగామ పట్టణంలోని ఎన్ఎంఆర్ గార్డెన్స్లో 29 తారీఖు రోజు డేట్ నిర్ణయించడం జరిగింది. కావున ఈ రాష్ట్రం ఉన్నటువంటి నేషనల్ దోబీ రిజర్వేషన్ సంఘ్ సభ్యులు, తెలంగాణ రజక రిజర్వేషన్ సభ్యులు మరియు రాష్ట్రంలో కుల బాంధవులు అందరూ అధిక సంఖ్యలో హాజరై మరి మన సత్తా ఏంటో, మన ఐక్యత ఏంటో, మనం దేనికోసం కొట్లాడుతున్నామో, మన ఎస్సీ రిజర్వేషన్ కావచ్చు, మన హక్కులు కావచ్చు, వాటన్నిటి కోసము ప్రభుత్వానికి మరి ఒక సందేశాన్ని ఇవ్వవలసినటువంటి తరుణం ఆసన్నమైంది. కాబట్టి ఈ సందర్భంగా మేధావులు, మహిళలు, వృత్తిదారులు, అదేవిధంగా యువత, ప్రతి ఒక్కరు కళాకారులు, ఉద్యమాల్లో పనిచేసినటువంటి రజక మేధావులు, మరి లాయర్సు, అన్ని విభాగాలకు సంబంధించిన ప్రతి ఒక్కరూ హాజరై మరి ఈ మహాసభని దిగ్విజయం చేస్తారని చెప్పి ఆశిస్తూ మీ గోపి రజక, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి. ధన్యవాదాలు. అందరికీ రెడీ. నమస్కారం.
నా పేరు ఎదురు పద్మ. మహిళా విభాగంలో నేను ఉపాధ్యక్షురాలిని. అందరికీ ధన్యవాదములు. మీటింగ్కి వచ్చిన అందరికీ ధన్యవాదములు.